వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతర దీపం వరసమారుతున్నది వందే మాతర దీపం వరసమారుతున్నది మారుతున్నది ఆస్వరం మారుతున్నది మారుతున్నది ఆస్వరం మారుతున్నది సుజల విమల కీర్తనలో సుఫలాశయ వర్తనలో సుజల విమల కీర్తనలో సుఫలాశయ వర్తనలో దళవు లేక బలవు లేక జగవు ఎదుతున్నది మలయజ శీతల పదతో మల భావన బాగునా కంటి కంటిలో తెలియని మల్ట రగులుతున్నది మారుతున్నది ఆస్వరం మారుతున్నది మారుతున్నది ఆస్వరం మారుతున్నది వందే మాతరం వందే మాతరం సస్యశ్యామల విభవస్తవ గీతాలాపనలో సస్యశ్యామల విభవస్తవ గీతాలాపనలో పైరు రోజుకోని దీళ్ళు నోళ్ళు తెరుస్తున్నది శుభ్రజ్యోత్సా పులకిత సురుచివ యామినులలోనా రంగు రంగు చీకట్ల గిరాకి పెరుగుతున్నది మారుతున్నది ఆస్వరం మారుతున్నది మారుతున్నది ఆస్వరం మారుతున్నది వందే మాతరం వందే మాతరం పుల్లకు సుమిత ధ్రుమదుల మల్లికామ తల్లి కలకు పుల్లకు సుమిత ధ్రుమదుల మల్లికామ తల్లి కలకు చిగురు వేసిన వదలను చీడవల్తున్నది సుహాస సంపదలకేమి సుమధుర భాషణలకేమి ముసిముసి నవ్వుల మాటున విషయమరుగుతున్నది ప్రజా సుఖమ తన సుఖమని వరదానాలిస్తున్నా ఎక్కడ వేసిన దొంగలు ఎక్కడనే ఉన్నది ఎక్కడ వేసిన దొంగలు ఎక్కడనే ఉన్నది ఎక్కడనే ఉన్నది మారుతున్నది ఆస్వరం మారుతున్నది మారుతున్నది ఆస్వరం మారుతున్నది వందే మాతరం వందే మాతరం వందే మాతర గీతో వరసమారుతున్నది వందే మాతర గీతో వరసమారుతున్నది మారుతున్నది ఆస్వరం మారుతున్నది మారుతున్నది ఆస్వరం మారుతున్నది కుమార్
ఎంత పని చేశావురా! ఈ నరసింహ వంశ గౌరవ ప్రతిష్టలో తీసుకెళ్ళి ఆ మురికి వాడలో కలిపావు కదరా భ్రష్టుడా! చిచ్చి, నా కడుపున చెడబుట్టి మన వంశ గౌరవకే మాయల మచ్చ తెచ్చావు కదరా చండాలుడా! ఈ నరసింహం మీచం వెలవేసుకుంటూ అలా వీధిలోకి వెళుతూ ఉంటే వంగి వంగి సలాం కొట్టే ఈ అలగా జనం ముందు తల దించుకునేటట్టు చేశావు కదరా చండాలుడా! నాకు జరిగిన ఈ అవమానానికి ఒక్క రంగయ్య చంపిన మాత్రాన సరిపోదు. అవసరమైతే ఆ రాధను కూడా మట్టి పాలు చేసి నా కుమారులే నా దగ్గరికి రప్పించుకుంటా. శక్తి విప్లవ నాయకుడు సూర్యం. ఈ నరసింహం కొడుకు ఆ లాభర్జాలితో చేరిపోయిన తర్వాత ఈ నరసింహం పరిస్థితి ఎలా ఉందో చూచిపోదామని వచ్చావా? నరసింహం, నేనొచ్చింది నీ కుటుంబ వ్యవహారాలు తిలకించడానికి కాదు. గత 3 నెలలుగా మా కార్మికులు సమ్మె చేస్తున్నా ఈ యాజమాన్యం నుండి ఎలాంటి సమాధానం రాలేదు. అదేదో తేల్చుకుపోదామని వచ్చాను. ఏంట్రా నువ్వు తేల్చుకునేది? ఫ్యాక్టరీ మూసి బయట లాకౌట్ పెట్టాం చూడలేదా? ఆ లాకౌట్ బోర్డు ఎందుకు పెట్టారని అడుగుతున్నాను. లాకౌట్ చేసి నీలాంటి గాలినా కొడుకుల గొంతుమ కొడుకులు తీర్చే మాలాంటి గాలినా కొడుకులు చిలికి చిలికి వాన వరదల ఉప్పనిలా పొంగి పొరలి ప్రవహించక ముందే మా న్యాయమైన కోరికలు తీర్చి ఫ్యాక్టరీ తెరిపించమంటున్నారు. తీర్చకపోతే ఫ్యాక్టరీ గోడల పునాదులతో సహా లేచిపోతాయి. ఏంట్రా ఊరుకునే కొద్ది మరీ రచ్చిపోతున్నావు? నేను రెచ్చిపోవడం కాదు, ఫ్యాక్టరీ ముందు కట్టలు దించుకొని ప్రవాహంలో ఉరకలు వేస్తున్నా మా కార్మిక శక్తిని చూస్తే నీకు గుండె ఆగిపోతుంది. ఏం బెదిరిస్తున్నావా? బెదిరించడం వదిలించడం అది చేతగాని వాడి లక్షణం. చూడు, మీలాంటి కార్మికుల యధవలు నీకు న్యాయకత్వం ఇచ్చారు కదా అని కుర్ర వయసులో నువ్వు ఎనుకు ముందు ఆలోచించకుండా ఈ నరసింహాన్ని చాలా తక్కువ అంచనా వేస్తున్నావురా. జాగ్రత్త, దెబ్బ తింటావు. ఆ కార్మిక యదవల చెమట బిందువుల నుండి పుట్టుకొచ్చింది కదా నువ్వు రాసుకుంటున్న సువాసన గల తిండు. ఆ కార్మిక యదవల రక్తం చిందించి కట్టించిన భవంతి కాదా నువ్వు కులుకుతున్న ఈ అద్దాల మేడ. ఆ కార్మిక యదవల కడుపులు కాల్చుకొని పండించిన పంట కాదా నువ్వు తింటున్న తిండి. అలాంటి మా కార్మిక శక్తి గురించే చులకనగా మాట్లాడతావు. మా కార్మిక శక్తి తలుచుకుంటే ఇలాంటి వాళ్ళని వందలు, వేలు, కోట్లు, లక్షల మందిని నామరూపాలు లేకుండా చేయగలదు. ఈ నరసింహం గాండ్రించి గర్జించితే ఏం జరుగుతుందో తెలుసా? గర్జించిన బెదిరిపోయే మేక పిల్లలు కాదు.
ఇందాక టర్నింగ్ చూస్తున్నాను దగ్గర రెచ్చిపోతున్నావు. అల్లూరి సీతారామరాజువా, భగత్ సింగ్ లేక సుభాష్ చంద్రబోసువా విప్లవం అంటూ దగ్గర రెచ్చిపోతున్నావు. అసలు కష్టపడి పని చదివిన వాళ్ళకి డబ్బులు సంపాదిస్తే కానీ కడుపు నిండని వీడికి ఎందుకండి విప్లవం? చూసావా విప్లవం విప్లవం అని గొంతు మీద వేసుకున్నావు. ఎవరికి ఏమైంది? నట్లో కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నా. దుర్మార్గులా! చాతగాని దద్దమ్మల్లారా, సంకటాటి నుండి దెబ్బతీయటం కాదురా. ఈ రోజు ఈ సూర్యం నేల కరిగిపోయినంత మాత్రాన విప్లవం ఆగిపోదురా. పుట్టుకొచ్చే ప్రతి ఒక్క రక్తపు బొట్టు నుండి వందలాది సూర్యంలో పుట్టుకొచ్చే మీలాంటి దుర్మార్గులను అంతం చూస్తారా? ఎర్ర జెండా గగన వీధుల్లో ఎర్ర జెండా ఎగురుతుందిరా, ఎగురుతుంది. ఏంట్రా ఎర్ర జెండా? నీవే మా మార్గానికి ఎవడి వచ్చి అడ్డం వచ్చినా వాడికి ఇదే గతి పడుతుంది. అవును, గతి పట్టవలసిందే. మీలాంటి దేశద్రోహులు, గూండాలు మన దేశంలో ఉన్నంత వరకు మన దేశానికి స్వాతంత్రం రానట్లెక్కే. మనకు స్వాతంత్రం వచ్చి 50 సంవత్సరాలు పైబడుతున్నా పేదవాడు మరీ పేదవాడైపోతున్నాడు, భాగ్యవంతుడు మరీ భాగ్యవంతుడైపోతున్నాడు. చట్టాలు మారినా, ప్రభుత్వాలు మారినా సామాన్యుని జీవన వ్యవస్థ ఎన్నటికీ మారటం లేదు, మారదు, మారబోదు. రోజు రోజుకి గృహణాలు, మానభంగాలు, లూటీలు, హత్యలు జరుగుతున్నాయి. వీటన్నిటి కారణం మీలాంటి స్వార్థపర రాజకీయం. మీరు చేస్తున్న అన్యాయాల అక్రమాలు కట్టుకుంటున్నాడని అన్యాయంగా ఇతని విప్లవం పేరు చెప్పి చంపుతారు కదా దుర్మార్గుల. మీలాంటి దుర్మార్గులందరినీ అణచటానికి వస్తున్నారు. విరగడైంది. ఎందుకంటే నేను పోనీ నెత్తిన పెట్టుకున్నాడు. వీడి పీడ వదిలింది సరే, వీడి వెనకాలన్న ఆ గొర్రెల మంద సంగతి ఏమిటి మోహన్? ఆ మందలోని నాయకుడు అయిపోయిన తర్వాత ఇక ఆ మంద ఏం చేస్తుంది నన్ను? ఆ సంగతి నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. ఇంతకు నన్ను పిలిపించిన కారణం ఏమిటి? అదే మోహన్, ఆ మా కుమారు చేసిన ఎదవ పని నీకు తెలుసు కదా. ఆ లేబర్ దానితో కాపురం వెలగబెడుతున్నాడని. చూడండి నరసింహం గారు, అది నా చెల్లెలే అనకూడదు కానండి. అసలు నా చెల్లెలే అండి. అసలు కులము జాతి మర్చిపోయి గొప్పదాన్ని అయిపోవాలనుకుంటున్నాను నరసింహబాబు గారు. దాన్ని నా చెల్లెలే చూడకుండా నరికి పారాలనిపిస్తుంది బాబు గారు, నరికి పారాలనిపిస్తుంది. చూడు నాగరాజు, నీ చెల్లెల మీద అంత కోపం ఉందా? నమ్మకం అంటారంటే బాబు, మీ పరువు ప్రతిష్టలు మంట కలిపిన తర్వాత అది నా చెల్లెలే ఏంటండి. మోహన్, నాగరాజులు కలిసి ఏం చేస్తారో నాకు తెలియదు. నాకు కావలసిందల్లా నా కుమారు నాకు
నా మామూలుగా మనిషిగా చేసి నా ఇంటికి వచ్చేటట్టు చేయి. దానికి ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, ఎంత మంది చవాలుగా మారినా పర్వాలేదు. ఇలాంటి విషయాల్లో మోహన్ని అందవేస్తుంది. ఇక మీరు నిశ్చింతగా ఉండొచ్చు. అంత సమర్థుడు వలే ఈ పని నీకు అప్పచెప్పాను. భద్రా నాగరాజు, మోహన్, ఈ సంగతి ఏమిటి? ఏముంది, ఉందిగా మన అండర్ గ్రౌండ్, అందులో వేసి కాస్త పెట్రోల్ తగలబెట్టేయండి. భద్రా నాగరాజు. ఒరేయ్ లాగులో, రే లాగులో, ఈ చవం సంగతి చూడరా. शब्द 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 रे इश्क शब्द मस्के रे चाँद को नस पिकती आधे बाबा आधे हे आधे बाबा आधे शब्द 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 रे इश्क शब्द मस्के रे चाँद को नस पिकती आधे बाबा आधे हे आधे बाबा आधे आरा तंबे करे अरे तंबे दो करे बाबा रे आली बाबा मेरे, अरे बाबा रे आली बाबा मेरे, షడ్జాల్లో జంటలు బల్లాదర్ సౌతుల్లో మేడలు బల్లాదర్ ఈ వంట్లో సైకిల్ బల్లాదర్ ఆ బోసరాయుతో వరదాల్లో చుక్కలు బల్లాదర్ వరదాల్లో చెక్కులు బల్లాదర్ వద్దల్లో హద్దులు బల్లాదర్ కోచి గోమగో అన్నం అన్నం కోసం కదటిల్ల కోలుతో అందన్న మాత్రం అకబరులో కోలుతో बच्चा मुझे सीधे गलाए मारे जो ताजा गला रे चले अरे बाबा रे आली बाबा मेरे, अरे बाबा रे आली बाबा मेरे, ओ जब जब शब्द रे इश्क तब मस्त रे चाँद को नस पिकती रे अरे बाबा रे अरे बाबा रे ఆస్థానంలో చుక్కల షికారు ఓషంలో షార్కుల షికారు చీకట్లో షోకుల షికారు ఏమంతా సూర్యుని షికారు నైటంతా చంద్రుని షికారు ఏమైతే మాదే షికారు పడితేనే మనే ఉత్తర సామ్రాజ్యంలో సుల్తాన్ నడకి పులగిరిలో లాభాల్లో మండో ఎంతో ఖుషిగా పాడి తట్టుడే జరు బాబా రే आली बाबा मेरे, अरे बाबा रे आली बाबा मेरे, जब जब चप्पा रे इश्क चप्पा मस्त रे चाँद को नस पिकती रे आधे बाबा आधे आधे बाबा आधे आरा तंबे करे अरे तंबे वो करे बाबा रे आली बाबा मेरे,
అరే బాబా అరే ఓ ఆడు పట్టుకోవే ఉన్నాడు నేను కూడా ఆడుకోవాలి చింక చక 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 చిం
గొంతు బంగ పెదవులు బాగల్నాది నన్ను నీ వైపులా నమ్మన్నది బయట కొంగ వన్నలో మస్తల్నాది నా చిన్ని గుండెలో కోస్తల్నాది పున్నమిలో వెన్నెలలో చంద్రమకి చెంతకు తాను 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 ఏ కొంటు బంగ పెదవులు బాగల్నాది యాగే 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 వాసిలే కన్నెల వాసిలే రంబల ఎందుకో నువ్విలా నచ్చుతున్నావి అబ్బా సంపుల పాప అలా జానక చేత ఒక ముద్దు ముద్ద వేసుకుంట నంగుల చేత కుంభకొంట కౌగిలిలో పేదకొంట గీచలి కుంభకొంట కౌగిలిలో పేదకొంట గీచలి ఏ గొడ్డు రంగ పదములో బాగున్నది పువ్వులే తేమల ఏటిలే చేపల చిలక బచ్చ కోకల మత్తుకున్నది కాటమని ఆటకోట సంబరే జిగ్గిచా 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 పున్నమిలో వెన్నెలలో చంద్రమకి చెంతకు తాను 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 ఏ కొంటునంగ పెదవులో బాగున్నది నన్ను నీ వైపులా నమ్మన్నది బయట కొంగ వన్నెలో మస్తున్నది ఆ చెల్లి గుండెలో కొస్తున్నది పున్నమిలో వెన్నెలలో చంద్రమకి చెంతకు తాను చూసాను 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 చూసాను
బుజ్జి బాబు నన్ను కొన్నారా? బుజ్జి బాబు నన్ను కొన్నారా? నేనే ఎస్ఐ బుజ్జి బాబుని, నేనే ఎస్ఐ బుజ్జి బాబుని. ఆపండి సార్, ఎవరైనా వింటారు. అసలే నాకు పిట్టేది ఎక్కువ. ఏంట్రా బ్రేకు? పిచ్చేజ్ ఎక్కువ. ఏంటి సార్ బ్రేక్ అంటారు? అదేరా నీ కాలు పొట్టి కదా, అందుకే నిన్ను. అదే కనకాలు, నాకు ఒక చిన్న అనుమానం రా. సార్ అనుమానం? అసలు నీకు కుంటి కాలు కదా, నీకు ఉద్యోగం ఎలా ఇచ్చారా? పోలీసు ఉద్యోగం? ఓ వస్తావా సార్? అయితే చెబుతా వినండి. నాకు పోలీసు ఉద్యోగం రాకముందు నేను తిమ్మాయి గారి టార్కి కేంద్రగా వెళ్ళాను. ఓహో, పోలీసు ఉద్యోగం వచ్చిన తర్వాత దొంగసారి రౌడీగా పట్టేసుకున్నాను, స్టేషన్లో పెట్టాను. సార్ లారీ దోవి స్టీరింగ్ తిప్పి సరంగా బ్రేక్ దొక్కాను, బండి కింద పడ్డాను. అప్పుడు గుర్తుకోలేను సార్. అందుకు అంటే స్టేషన్లో లారీ తీసినందుకు బ్రేక్ మిగిలిందన్నమాట. అరే కనకాలు, అది సరే కానీ ఇంతగా మనం ఎవరు రా? ఏం సార్ ఆ మాట చెప్పు మళ్ళీ. నేను మీరు జూనియర్ ఎస్ఐ, నేను సీనియర్ కానిస్టేబుల్. అంటే నువ్వు సీనియర్ కానిస్టేబుల్ అన్న మాత్రాన నన్ను చీప్గా చూస్తావురా సవట? అంతే కదా సార్, జూనియర్కి సీనియర్ తేడా లేదు సార్. దొక్క జించుతా అయిపోయినారు సార్. రేయ్, ఎవరు వస్తున్నారు చూడు చూడు. బండి పిల్లలు సార్. పని పిల్ల కాదు, చిన్న పిల్ల కాదు, చూడరా అసలు. అందరూ చూసిరాబా, బండి పిల్ల వస్తుంది. అరే అమ్మాయితోటే నేనే కొద్దిగా చెక్కేసుకుంటా కానీ ఊరితో చెప్పమాక, మన ఊరితో అసలు చెప్పమాక. నీకు చేత కాదు కానీ నీకు అసలు కింద ఏం లేదు, నేను చూసుకుంటే దాని సంగతి. ఊరు సవట నీకు మర్చావు, నీళ్ళు కట్టి చేతు చచ్చిపోయాడు. నేను సీనియర్, నీ చేత కాదు నాకు చూడు. నేను గుట్టమాగలలో దేశపోయి బాగా గురకలలో ఉంటుంది కదా, రాదు వాళ్ళకి వాళ్ళకి అసలే రాదు. వస్తుంది చూడు. కుమ్ముకో వచ్చే ఆ బండ సాంగంటే ఎట్టుండాలా? అటు టైటానిక్ లాగా ఉండాలా, ఇటు జురాసిక్ పార్క్ లాగా ఉండాలా, అటు మమ్మీలాగా ఉండాలా, ఇటు అమ్మీలాగా ఉండాలా, మటన్తో మందేసినట్టుండాలా, చికెన్తో సిందేసినట్టుండాలా, మ్యాటర్ మీద ఉండాలా, మీటర్ మాదుండాలా. ఎంత పాస్ట్ పర్వం అయిపోయినరా, సొంత బిడ్డ చేస్తా. చీర కావాలా పిల్లగాడ కావాలా, చీర కావాలా పిల్లగాడ కావాలా. కారులైతే చీమలు పడతాయి, చీర కావాలి, పట్టు చీర కావాలి. కారులైతే చీమలు పడతాయి, చీర కావాలి, పట్టు చీర కావాలి. మరి బీచ్కెళ్దామా వెళ్ళా సినిమాకెళ్దామా, బీచ్కెళ్దామా వెళ్ళా సినిమాకెళ్దామా. పాప బీచ్ వెళ్తే పబ్లిక్ ఉంటుంది, సినిమా కొట్టాలి, అక్కడ అన్ని చదువులే. బీచ్ వెళ్తే పబ్లిక్ ఉంటుంది, సినిమా కొట్టాలి, అక్కడ అన్ని చదువులే. వచ్చేదా మన బస్సులో పోతామా, బస్సులో
సన్నలు టాక్సీ మేలయ్యో ఎక్కి స్టీరింగ్ పట్టయ్యో బస్సులోన సన్నలు టాక్సీ మేలయ్యో ఎక్కి స్టీరింగ్ పట్టయ్యో అయితే పిల్ల అమెరికా పోదామా పిల్ల చెంత పోదామా అమెరికా పోతే లాడు గడవా చెంత పోదామా అక్కడలో విక్కదాము అమెరికా పోతే లాడు గడవా మన్నాడు పోదాము అక్కడలో విక్కదాము అక్కడికి పోయినాక సొంబులిస్తావా పిల్ల సోబులిస్తావా గుండెలైతే కరిసైపోతే సోపులిస్తాలే సూపర్ షేప్ చెద్దులే సొమ్మలైతే కరిసైపోతే సోపులిస్తాలే సూపర్ షేప్ చెద్దులే मैं फोन बनेगा अमिताभ बच्चन बोल रहा हूँ ఆడపిల్లకి ముఖ్యముగా ఉండాల్సింది ఏది ఏ చీర డి జాకెట్ సి కట్టు ఆర్ డి బట్టు అవేం కాదు ఉండాల్సిందే అంతే అంటే సిగ్గు ఏంట్రాలుడా ఏంటి ఎదురొచ్చేత్రావు ఏంటి కదా చదువుకుంటున్నావు కదా అని గది అతికిచ్చి గుంటను ముగ్గులాగా దించేత్రావు ఎంతకు చదువుని వేటాట పిల్లని అట్టా పోషిస్తావురా సీఎం అయితే వైఎస్ వదలడు హెచ్ఎం అవుతాలే ఎట్టు మాస్టర్ అవుతాలే సీఎం అయితే వైఎస్ వదలడు హెచ్ఎం అవుతాలే ఎట్టు మాస్టర్ అవుతాలే మరి కట్నం కింద వీడులు కావాలా అల్లరి మెద్దలు కావాలా మేడలొద్దు మిద్దెలొద్దు ముద్దులు చాలచ్చు ముద్దులు చాలచ్చు మేడలొద్దు మిద్దెలొద్దు ముద్దులు చాలచ్చు ముద్దులు చాలచ్చు మరి ఫస్ట్ నైట్ కి జీన్స్ వేసేదా అల్లరి నైట్ వేసేదా జీన్స్ అయితే గడబడగుంటది నైటీ మేలత్త పార్లమెంట్స్ చూడత్త జీన్స్ అయితే గడబడగుంటది నైటీ మేలత్త పార్లమెంట్స్ చూడత్త మరి వెందుకి నీకుని కోసేదా అల్లరి పాడుని కోసేదా నాకైతే సలవ చేస్తది కోడిని కొయ్యత్త వాడి ఈటును పెంచత్త నాకైతే సలవ చేస్తది కోడిని కొయ్యత్త వాడి ఈటును పెంచత్త మరి సడక్కి సాపనేసేదా అల్లరి మెత్తలేసేదా సాపైతే సరసరమంటది మెత్తలయ్యత్త కుర్ర మెత్తలయ్యత్త సాపైతే సరసరమంటది మెత్తలయ్యత్త కుర్ర మెత్తలయ్యత్త బ్రాంతి పంపేదా అల్లరి పాలు పంపేదా బ్రాంతి అయితే గాంధీతో తడుపాలు పంపత్త మురుపాలు పంపత్త బ్రాంతి అయితే గాంధీతో తడుపాలు పంపత్త మురుపాలు పంపత్త మరి అల్లుడు చెప్పత్త ఏ సూదును చెప్పద్ద సిగ్గెందుకు చెప్పద్ద చెప్పడానికి సిగ్గేస్తుంది పిల్లని పంపేదా అల్లుడు నేనే వచ్చేదా పిల్లలైతే అల్లరి చేస్తుంది నువ్వే రాత పిల్లని తీసుకురాత పిల్లలైతే అల్లరి చేస్తుంది నువ్వే రాత పిల్లని తీసుకురాత ఈ మంత్రం మహారమణ గోవిందు ఏంటా బుచ్చిబాబు ఈ వేషం? ఈ వేషం కాదన్నయ్య, నిజంగా పోలీస్ ఆఫీసర్నే. ఇక్కడి నుంచి నేను ఆ ఊరు వెళ్ళిన తర్వాత నాకు ఉద్యోగం వచ్చింది. అక్కడి నుంచి ఎస్ఐ ఉద్యోగంగా ఇక్కడికే ట్రాన్స్ఫర్ చేశారు. నా తొలి వెంకవరి పెదనాన్న గురించే వస్తుంది అనుకోలేదు. రంగయ్య వచ్చే కారణం పెదనాన్నే అని అనుమానం వచ్చి ఆ హత్యకు సంబంధించిన వివరాలు సేకరించడం కోసం నేను ఇక్కడికి వచ్చాను. అవును రాబా బుచ్చిబాబు, నేను రాధను పెళ్లి చేసుకోవటం నాన్నకి ఇష్టం లేదు. అందుకని కక్ష కట్టి రంగయ్యను హత్య చేయించుంటాడు. నేనే
రంగమ్మ హత్య గురించి. ఏమిటండి ఇదంతా? అవును రాదా, మీ నాన్న హత్య గురించి మా నాన్న మీద అనుమానం ఉన్నదట. అందుకని మీరు ఎంక్వైరీ మొదలుపెట్టారు. ఎందుకంటే పోలీసు పోయి నాన్న తిరిగి వస్తాడా? చూడరా, లేదు రాదా, ఇదంతా నా మూలంగానే జరిగింది. ఏది ఏమైనా ఈ ఎంక్వైరీ జరిగి తీరవలసిందే. అన్నయ్య నువ్వు ఒకసారి స్టేషన్కి రావాలి. అలాగే వస్తాను. ఏమండి? ఏమిటి రాదా, నేను నిన్ను పెళ్లి చేసుకోవడం మూలంగానే కదా మీ నాన్న చెప్పలేదు. ఎందుకండి గడిచిపోయిన దాని గురించి పదే పదే తలుచుకొని బాధపడతారు? ఏం రాదా, ఇదంతా ఇంత మంచి మనసున్న నీకు ఒక విధంగా నేను అన్యాయమే చేశాను రాదా. ఏమిటండి ఏమిటి ఆ మాటలు? మీరు నాకు అన్యాయం చేసేయండి. అవును రాదా, ఆ రోజు నేను అలా ప్రవర్తించి ఉండకపోతే ఈ రోజు నీకు ఈ అవిటివాడు భర్తగా ఉండకపోడు కదా. అంత మాట అనకండి. భార్యాభర్తల మధ్య అభిప్రాయం అడ్డొస్తుందా చెప్పండి? నిజమే రాదా, కానీ ఒక్కొక్కప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా? ఒరే కుమార్, అవిటివాడువైన నువ్వు మాయపురాలైన రాధకి తగిన భర్తవేంట్రా? కనీసం ఆ రాధ ప్రక్కన నిలబడే అర్హత కూడా నీకుందేంట్రా అని నా మనసు అనిపిస్తుంది. ఏమిటండి మీలో మీరే మొదలు పడుతున్నారు? ఎందుకు కష్టమైన మీతోనే నా జీవితం, మీరే నా సర్వస్వం. మీ అంత మంచి మనిషి నాకు భర్తగా లభించడం నిజంగా దేవుడిచ్చిన వరం అండి. పదే పదే జరిగిన దాని గురించి ఎందుకు ఆలోచిస్తారు? మదన పడుతున్న ఈ అవిటివాడి కుంటితనాన్ని మరపించి నన్ను మరో మనిషిని చేశావు. ఈ చల్లని వడిలో సేద తీరాలని జన్మ జన్మలకు ఆ దేవుని కోరుకుంటున్నాను రాజా, ఆ దేవుని కోరుకుంటున్నాను. పాలనగా అలసిన వేళలమ్మలుగా లాలించు లాలిగా దేవి పాలించు మారాణిగా పాలనగా అలసిన వేళలమ్మలుగా లాలించు లాలిగా దేవి లాలించు మారాణిగా. చిరునవ్వే తోడై ఉంటే నే గెలిచేను లోకాలని. చిరునవ్వే తోడై ఉంటే నే గెలిచేను లోకాలని. అరగడియైనా ఈ ఎడబాటు వెన్నెల కూడా చీకటి నాకు లాలించు లాలిగా దేవి లాలించు మారాణిగా.
కుంకుమ తిలకం యోగిని నిలిచే జాబిలి కిరణం మోమున మెరిసే కుంకుమ తిలకం యోగిన వెలిగే జాబిలి కిరణం మేమంతని మంగళ సూత్రం నువ్వంటే నా ప్రాణం లలించు లాలుగా దేవి పాలించు నాడుగా పాలనగా పాలనగా అలసిన వేళల అందముగా నేను అలా పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళిస్తాను. జాగ్రత్త. త్వరగా వచ్చేయండి. ఇప్పుడే వచ్చా. కుమార్ బాబు లేడా? లేడు. ఆయన ఇప్పుడే పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళొస్తానని వెళ్ళారు. ఏం కాదా? రంగయ్య మామ హత్య కేసు ఏమైనా తెలిసిందా? లేదు గోపి, ఆ విషయం కోసమే ఆయన పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళొచ్చారు. సర్లే రాదా. అన్నట్టు నీ కాపురం ఎలా ఉంది? కుమార్ బాబు నేను బాగా చూసుకుంటున్నాడా? మా కాపురానికి 3 పూలు 6 కాయలుగా ఉంది. ఆయన చాలా మంచివారు. నన్ను పువ్వులు పెట్టుకొని చూసుకుంటున్నారు. పోనీలే రాదా. నువ్వు సుఖంగా ఉంటే నాకు అంతే చాలు. నేనెప్పుడూ కోరుకునేది గోపి, అవును రాదా. ఏమిటో అంతా మన పిచ్చిగానే జీవితంలో అనుకున్నవన్నీ జరుగుతాయి. ఎవరి తలరాత ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. ఇంతకు కుమార్ బాబు అంత మంచి మనిషి నీకు భర్తగా దొరకటం నిజంగా నీ అదృష్టం. ఆ అదృష్టం అందరికీ ఉంటుందా? గోపి, ఏమిటి రాదా? నేను ఒక మాట చెప్పాను, వింటావా? ఏమిటి రాదా? నువ్వు ఒక మంచి అమ్మాయి చూసి పెళ్లి చేసుకోవచ్చుగా. నీకంటే మంచి అమ్మాయి దొరుకుతుందంట. గోపి, అవును రాదా. ఈ లేఖంలో నన్ను పెళ్లి చేసుకోవాలంటే నీ అంత మంచి అమ్మాయి దొరకాలిగా. అయినా ఎలాంటి వారు ఈ లోకంలో ఉన్నారంట. ఆ దేవుడే నా నొదట పెళ్లి రాత్రి అయినప్పుడు ఇక నాకు పెళ్లి ఎలా జరుగుతుంది అనుకోండి. గోపి, లేదు గోపి, గతాన్ని మర్చిపోయి నీ బ్రతికి కొత్త పాట చూసుకోవచ్చుగా. నా బ్రతికే పీటీ పడిన పీడైపోయి ఇక నాకు బంగారు భవిష్యత్తు ఎలా వస్తుంది రాదా. సాధించాలంటే అంతా మన చేతుల్లోనే ఉంది గోపి. అవును, మన చేతుల్లోనే ఉంది. నా భవిష్యత్తు మాత్రం నా చెయ్యి జారి అందరూ ఆకాశంలో అద్దాల మేడలు నిర్మించరు, కానీ శాశ్వతంగా అక్కడ మేడలు నిర్మించలేముగా. అలాగే నా ఆలోచనలని ఆకాశంలో గాలి మేడలు కానీ మిగిలిపోయాయి. గతం తలుచుకొని ఎందుకు గోపి బాధపడతావు? మనసున్న తర్వాత ఆ మాత్రం బాధ లేకుండా ఉంటుందా? జరిగిందంతా ఒక పీడకలగా మర్చిపోయి నువ్వు మామూలు మనిషికి తిరగాలి. అందుకే మనుషుని సముదాయించుకొని జీవనయాత్ర సాగిస్తున్నాను. సర్లే రాదా, నేను ఇక వెళ్తాను. మరి ఎలా వెళ్తావు? నువ్వు ఎప్పటిలాగా సరదాగా సంతోషంగా ఉండు. నీ గోపి ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా నీ సుఖమే కోరుకుంటాను. అందుకే
ఎక్కడ ఉన్నాయోమైనా మనవరికి వారై వేరైనా నీ సుఖమే నే కోరుతున్నా నీ సుఖమే నే కోరుతున్నా నిన్ను వీడి అందుకే వెళుతున్నా నీ సుఖమే నే కోరుతున్నా అనుకున్నామని జరగవువని అనుకోలేదని లాగవుకొని అనుకున్నామని జరగవువని అనుకోలేదని లాగవుని జరిగేవల్ని మార్చుకొని అనుకోవడమే మనిషి పని నీ సుఖమే నే కోరుతున్నా నిన్ను వీడి అందుకే వెళుతున్నా నీ సుఖమే నే కోరుతున్నా పసిపాపవలే వడి చేర్చినాను కను పాపవలే కాపాడినాను గుండెను గుడిగా చేశాను గుండెను గుడిగా చేశాను నువ్వు ఉండలేవని నీ సుఖమే నే కోరుతున్నా నిన్ను వీడి అందుకే వెళుతున్నా నీ సుఖమే నే కోరుతున్నా నలచుట తెలిసిన నా మనసునకు నలచుట మాత్రమే తెలియనిదా మనసిచ్చినదే నిజమైతే మళ్ళీ చుటలో రుజువు కదా ఈ సుఖమే నే కోరుతున్నా నిన్ను వేడి అందుకే వెళుతున్నా ఈ సుఖమే నే కోరుతున్నా కలలో కౌమగ పండని నా కళతో నీలో వాడని కలకాలం చల్లగా ఉండాలని దీవిస్తున్నా నా దేవుని దీవిస్తున్నా నా దేవుని ఎక్కడ ఉన్నాయోమైనా ఎవరికి వారైనా నీ సుఖమే నే కోరుతున్నా నిన్ను వీడి అందుకే వెళుతున్నా నీ సుఖమే నే కోరుతున్నా తీరిపోతుంది మోహన్ ఎందుకు వచ్చావు? ఎందుకు అలా కంగారు పడుతున్నావు? నీ వాళ్ళకం చూస్తుంటే ఏదో తప్పు చేసిన వాళ్ళ కనపడుతున్నావు. లేకపోతే ఎందుకు కంగారు పడతావు? నిజం చెప్పు, ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చాను నీ శ్రీమతిని అడుగు చెబుతుంది. ఏంట్రా అంటే ఏం మాట్లాడుతున్నావు? ఎంతవరకు వచ్చింది కాబట్టి ఇక ఈ విషయం చెప్పక తప్పదు. మోహన్, అవిటి మగుడితో కాపురం చేస్తున్నా పరాయి ఆడదానికి పరాయి మగవాడితో ఏ పని ఏమిటి ఉంటుంది? మోహన్
మరొక్క మాట నా భార్య గురించి చెడుగా మాట్లాడావంటే నీ ప్రాణం తీస్తావు. నువ్వు కొట్టినంత మాత్రాన నేను బాధపడటం లేదు, పైగా జాలి పడుతున్నాను. ఎందుకో తెలుసా, నీ అమాయకత్వానికి నీకో నిజం తెలుసా? నువ్వు తాళి కట్టిన భర్తవైతే నేను తాళి కట్టని భర్తను. నలుగురు వింటే పరువు పోగలదు, అయినా నీకెక్కడుందిలే ఆ పరువు. అదే నాలో గంగలో కలిసిపోయిందిగా. పాపం రాధ నాతో ఏమందో తెలుసా? ఏ సుఖాన్ని అందించలేని ఆ కుంటివాడితో తాళి కట్టిన పాపానికి కాపురం చేస్తున్నానే కానీ లేకపోతే ఆ కుంటివాడు నాకు భర్త ఏమిటి అని కూడా అంది బ్రదర్. ఇంతవరకు వచ్చింది కాబట్టి ఇక ఈ విషయం చెప్పక తప్పదు. ఇవేమి మనసులో పెట్టుకోకు. లేదు లేదు, నా రాత అలాంటిది కాదు. నేను నమ్మను, నమ్మలేను. రాధా రాధా, వస్తున్నానండి. ఏంటి ఏం జరిగింది? మోహన్ ఎందుకు వచ్చాడు? మోహన్ వచ్చాడా? రావటమే కాదు, వెళ్ళటం కూడా జరిగింది. నిజంగానా? నిజం చెప్పు. ఆ మోహన్కి నీకు ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది అక్రమ సంబంధం? ఏమండి? ఎందుకు అలా అరుస్తావు? లేని కులం తక్కువ దానికోసం నా పరువు ప్రతిష్టలు మంట కలుపుకొని ఆస్తి అంతస్తు అయిన వారిని అందరినీ వదిలిపెట్టుకుని వచ్చాను కదే కట్టు. నీచురాల, నువ్వు ఇంత నీతిమాలిన దానివని ఆ రోజున నేను తెలుసుకోలేకపోయాను. ఎందుకండి లేనిపోయి నిందలు వేసి నన్ను చిత్రవదన చేస్తారు? ఎందుకండి? ఎప్పుడేంటి మీరు ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నారు ఏంటండి? ఎప్పుడు నీ రగ్గుతాను మూడో కంటాడి తెలియకుండా సాగిపోతుంది అనుకున్నావా? చూడవే, నీ దౌర్భాగ్యానికి అన్యాయం చేశాడే. నీ కోసం అన్ని పోగొట్టుకుని అటువాడిగా మిగిలిపోయాడు. నేను నీకేం అన్యాయం చేశాడే? నువ్వు ఇంత నీతిమాల పనికి లేదా? మీ మనసు మార్చాలని ఇదంతా ఎవరో పనిని కుట్రండి. మీరు నమ్మమాకండి, నాకు అన్యాయం చేయొద్దండి. ఎవరో పండిన కుట్ర కాదే, నేనే స్వయంగా తెలుసుకున్న నగ్న సత్యం. రోజు మీరిద్దరు నా కళ్ళు కప్పి కులగడం నిజం కాదా? ఈ రోజు ఆ మోహన్ గారు నేను లేనప్పుడు వచ్చి నీతో మాట్లాడుతూ వెళ్ళి పట్టుకోవడం నిజం కాదు. ఏది ఏది నిజం కాదు? నా కడుపులో పెరుగుతున్న ప్రతిరూపం మీద ప్రమాణం చేసి చెప్తున్నానండి, నేను ఏ తప్పు చేయలేదండి. పాపాంతురాలా, నీ కడుపులో పెరుగుతుంది నా ప్రతిరూపం కాదే. నువ్వు చేస్తున్న పాపానికి ఫలితంగా ఆ మోహన్ గారి బొమ్మాయి ఉంటుంది. మోహన్ గారి బొమ్మాయి ఉంటుంది. లేనిపోయిన అమాటాలు వేసి నన్ను ఎందుకు చిత్రవదన చేస్తున్నారండి? నిన్నే దేవతలకు నమ్మి నా హృదయంలో భద్రపరుచుకున్నారు కదే. కానీ ఈనాడు నువ్వు ఇంత నీతిమాలిన దానివని తెలుసుకున్నానే. ఎంతని పాపాత్మురాలువే నువ్వు. అంత మూర్ఖుండే. ఏంటి బావా, నేను నువ్వే మూర్ఖుడు చేసుకుంటున్నావు? అన్నయ్య, అన్నయ్య, ఏంటమ్మా, ఏం జరిగింది? నువ్వయ్యా చెప్పన్నయ్య. ఏంటమ్మా నీ చెల్లెలు చెడిపోయింది కాదని చెప్పన్నయ్య. ఏంటమ్మా, ఏం జరిగింది? పాపం నీ చెల్లెని అడిగితే అదేం చెబుతుందిరా? అన్నయ్య నేను చనిపోయాను అన్నయ్య అని చెబుతుందా? లేక నేను చేసిన రగ్గుతను మా ఆయనకు తెలిసిపోయింది అన్నయ్య అని చెబుతుందా? ఏం చెబుతుందిరా నీ చెల్లెలు? చెప్పన్నయ్య, ఆవిడ నీ చెల్లెలు చెడిపోయింది కాదని చెప్పన్నయ్య. చూడమ్మా. నీ కాలు పట్టుకున్నా చెప్పన్నయ్య. చూడమ్మా, చేసిన తప్పు ఒప్పుకోవడంలోనే ఉందమ్మా గొప్పతనం అంతా. అందుకే చెప్తున్నాను, నువ్వు చేసిన తప్పు ఒప్పుకొని ఏమండి నేను తప్పు చేశాను నన్ను క్షమించాలి బావగారిని అడిగామనుకో, బావగారు తప్పుకు క్షమిస్తారమ్మా. బావగారు మనకు అసలే ఎన్నకోసం మా అమ్మకి వచ్చాడు బావగారు. అన్నయ్య, బావగారు ఈ నిజాన్ని మీరుగా తెలుసుకున్నారు కాబట్టి ఈ విషయాన్ని దాచిపెట్టాలని నా మనసు ఒప్పుకోవడం బావగారు. ఆ రాజుకు ఆ మోహన్ గారికి ఎప్పటి నుంచో అక్రమ సంబంధం ఉందండి.
ఇచ్చినా కానీ నేను మాత్రం ఏం చేయగలను? చూడమ్మా చెల్లెలా, నేను త్రాగుబోతు ఏదైనా కానీ అబద్ధాల కొరను మాత్రం కాదమ్మా. బాగా మోహన్ చూసి అబద్ధం అనలేకపోయానమ్మా, అబద్ధం తోడబుట్టిన చెల్లి కాపులు చెడిపోతున్నా కూడా నీ బుద్ధి మాట్లాడా? చెప్పరా చెప్పు. నిన్ను బతకనివ్వను. ఎంత దూరం వచ్చిన తర్వాత నేను మాత్రం చేయగలిగిందే ఉంది. క్షమించాలన్నా దండించాలన్నా అంతా బాగా ఇష్టం. ఏమండి, మీకు చేతులెత్తి నమస్కరిస్తానండి. నన్ను కులతాన్ని మాత్రం అనకండి. కాళ్ళు పట్టుకున్నా నానమ్మ. ఇన్నాళ్ళు నీతో చేసిన కాపురం తలుచుకుంటేనే ఒళ్ళంతా కంపరం పుడుతుంది. నువ్వు ఇంత నీతి మాలిన దానివని ఆ రోజున తెలుసుకోలేకపోయాను. నీతో చేసిన కాపురం ఒక కలగా కరిగిపోవాలి. అలా జరగాలంటే నువ్వు బ్రతికి ఉండడానికి వీల్లేదు. బ్రతికి ఉండడానికి వీల్లేదు. బావా అమ్మా చెల్లెమ్మా, అంత నీతిరాల గురించి ఏడుస్తావే, దాని గురించి ఎంత పని చేసావు బావా, ఎంత పని చేసావు. నువ్వు ఎంత పని చేస్తావు గురించి ఉంటే నా పాపించిన తోటి ఇంత అబద్ధాన్ని ఆడి ఉండేది కాదు బావా. నాగరాజు, ఏంటి నువ్వు అంటున్నది? అవును బావా, ముఖ్యమైన డబ్బు కోసం ఆశపడి నా బంగారు చెల్లిని పట్టుకు పెట్టుకున్నాడు బావా. నాగరాజు, అవును బావా, తక్కువైన స్థితిలో నా చేత పాలు తాగించి ఆ మోహన ఈ అబద్ధాన్ని ఆడించాడు బావా. మీరందరికీ కాదు, మీ నాన్న నరసింహే బావా, నరసింహే. నాగరాజు, చెల్లెమ్మా, నాగరాజు, అబద్ధమని తెలియని నా చెల్లెలు స్వాతి తినుకు బావా, స్వాతి తినుకు. అమ్మా, ఈ చేతులతో నిన్ను పొట్టను పెట్టుకున్నానమ్మా. ఈ పాపిష్టివాడు బ్రతకడానికి వీల్లేదు. ఈ పాపిష్టివాడు బ్రతకడానికి వీల్లేదు. ఈ పాపిష్టివాడు బ్రతకడానికి వీల్లేదు. నేను పాపం చేశానమ్మా, నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. ఏ చెల్లెలు ఎలాంటి అన్నయ్య కావాలని కోరుకొనకూడదమ్మా, కోరుకొనకూడదు. చెల్లమ్మా, చెల్లమ్మా, నన్ను క్షమించమ్మా. వెనక ముందు ఆలోచించకుండా ఎంత పదరపాటు ఈ పాపి తప్పుకున్నాను. రాదా, ఒక్కసారి మాట్లాడు. రాదా, 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 ఇలా కుమారు తన జీవితాన్ని తనే చేతులారా నాశనం చేసుకున్నాడు. కానీ కష్టాల్లో పుట్టి కష్టాల్లో పెరిగి కష్టాల్లోనే కడతేరిన ఈ అభయగ్రాలి జీవితమే మా శ్రీ వీరబ్రహ్మేంద్ర యువజన నాట్య మండలి వారు సమర్పించిన స్వాతి చినుకు. స్వాతి చినుకు, స్వాతి చినుకు.
కస్తూరి బొంగు బొంగు కావేరి మింగు మింగు పిల్లతో పింగు పాంగు చిత్రాల సింగేసి సింగు సాంగు చింగల్ల చింగ తనకెందు దొంగ ముద్ద ఇవ్వంగ నిమ్ముతి బొంగ కసబుస్సయ్య సైత బంగ చీమ 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 చిరునామా ప్రేమ తెలుసుకోవదామా చీమ 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 చిరునామా ప్రేమ తెలుసుకోవదామా చింగయ్య చింగ చింగయ్య రంగ అనిపిత వింగ తిరుస బింగ ఎలసత సతియక చీమ 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 గారి చిరునామా ప్రేమ తెలుసుకోవదామా చీమ 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 గారి చిరునామా ప్రేమ తెలుసుకోవదామా వయసంతగాన తెలిస్తే వయ్యారి ఒళ్ళే కొట్టుకో నమ్మీడ కూడా కొక్కరతో ఉంటే అల్లల్లల్లా 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 పొగగానిది సగవిన్నది సగసత్తతో కదా చుక్కల గారి గర్గరుగుల్ల చెమటలు పెట్టే గర్గరుగుల్ల అక్కడి చెక్కలు పెట్టేవారయ్యా చీమ 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 చిరునామా ప్రేమ తెలుసుకోవదామా చుక్కల చింగ చుక్కల రంగ అనిపిత వింగ తిరుస బింగ ఎలసత సతియక చీమ 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 చిరునామా ప్రేమ తెలుసుకోవదామా అల్లల్లల్లా 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 కుర్రాడు కన్ను కొట్టు కుర్రాడు నన్ను చుట్టు కుర్రెత్తి చీర చుట్టు సిగ్గు పురుగుతే అల్లల్లల్లా 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 ఎగకంటికి పదకంటికి పదరింటికి పద చలి 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 గుణ గొప్పడి దిక్కు చాలని వయసర గుంపడి దిక్కు కుప్పలు తప్పని గుంపడి లేవమ్మో చీమ 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 గారి చిరునామా ప్రేమ తెలుసుకోవదామా చింతల్లో జిల్గా దొరికెళ్ళి దొంగ ముద్ద ఇవ్వంగ నువ్వుటి దొంగ కసబు సయ్య సైత బంగ చీమ 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 గారి చిరునామా ప్రేమ తెలుసుకోవదామా చీమ 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 చిరునామా ప్రేమ తెలుసుకోవదామా వాళ్ళు నేను 20 సంవత్సరాల క్రితం ఇదే ఊరిలో నాటకం సాంఘిక నాటకం అంటే ఏంటో తెలియని రోజుల్లో రక్తజ్వాల అనే నాటకాన్ని ఆడించాను. ఆ రోజుల్లో మంచి స్టోరీ నాటకంతో ట్రాజడీ నాటకం మొదలుపెట్టాం. ఆ రోజుల్లో పెద్ద పెద్ద వాళ్ళు అందరూ మీకు తెలుసు, వాళ్ళు మా నటులుగా ఉన్నారు. వాళ్ళు ఎంతో క్రమశిక్షణతో నాటకాన్ని నేర్చుకుని, వాళ్ళకంటే నేను చిన్నవాడినైనా ఒక గురువుగా నన్ను ఎంతో అభిమానించి గౌరవించి ఆ రోజు వాళ్ళు నటించి నాకు ఎక్కువగా గొప్ప పేరు ప్రతిష్టలు తీసుకొచ్చారు. అక్కడి నుంచి నా నాటక క్యారీ స్టార్ట్ అయ్యి ఆగకుండా ఇప్పటి వరకు నేను ఒక 700 నాటకాలు చెప్పాను. దయచేసి అది ఈ ఊరు చలవే. ఆ రోజు అంత మంచి నాటకాన్ని ఆశీర్వదించారు కాబట్టే ఇవాళ నేను ఫీల్డ్లో నిలబడగలిగాను. స్టోరీ నాటకం అంటే పెడితే మస్తాన్ దగ్గరికి వెళ్ళాలి,
మస్తాన్ క్రమశిక్షణతో చెప్తాడు అని మీలాంటి పెద్దలు ఆశీర్వదించబడటం వల్లే ఇంతవరకు నేను ఈ నాటకాలు చెప్పగలుగుతున్నాను. ప్రేక్షక మహాశైలారా, మనం మామూలుగా ప్రస్తుతం నాటకాలు చూస్తుంటాము. దానికి భిన్నంగా ఉన్న నాటకాన్ని ఆదరిస్తారో లేదో, ఇప్పుడున్న ట్రెండ్ ఏంటో అని నేను విధివంచన ఈ మధ్య ఒక 7 సంవత్సరాల క్రితం ఆడించాను. అప్పుడు ఇదే ఎక్కడ స్టేజీ చాలా అద్భుతంగా ఆడారు, దాన్ని ఎంతో విజయవంతం చేశారు. మళ్ళీ ట్రెండ్ మారింది, అంత ఫాస్ట్ యుగం వచ్చింది, ఫాస్ట్ డ్యాన్సులు డైలాగులు. మరి అలాంటిది వాళ్ళ స్టోరీ నాటకం పెట్టారు. అసలు పెట్టడానికి కారణం, దీనికి రథ సారథి మూల కారకులు A to Z వరకు మా రవికాంత్ రెడ్డి గారు. అసలు మరి ఇట్ట నాటకం ఎవరు పెట్టరు, ఎందుకంటే మాటలు చెప్తారు మేము స్టోరీ నాటకం పెడతామండి అని. తీరమోసి 2 రోజులు రిహార్సల్ చేసిన తర్వాత వద్దులే మేష్ గారు, ఆ అమ్మాయితో పాటలు లేవంట, మనం ఈ జరిగే మామూలుగా నాటకాలు పెట్టుకుందాం అంటారు. కానీ రవికాంత్ రెడ్డి గారు నేను చెప్పింది తూచా తప్పకుండా ఒక గురువుగా, ఒక స్నేహితుడిగా, ఒక అభిమానిగా నన్ను ఎంతో గొప్పగా ఉన్నతంగా గౌరవించి నా మాట తూచా తప్పకుండా పాటించి ఈ నాటకానికి ఇంత విజయవంతం అవ్వటానికి కారకుడు ముఖ్యంగా రవికాంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు, కళాభినందనలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే నాటకాన్ని మొదలుపెట్టినప్పుడు చాలామంది అనేకం చెప్తారు రకరకాలుగా, ఏమండి అట్లండి ఇట్లండి అని. కానీ కొన్ని పరిస్థితులకు లోనై నటులు వైపు తిరుగుతారు. కానీ దర్శకుడిగా నా వైపే ఉండి వారు ఉన్నతంగా నన్ను అభిమానించినందుకు, పాట ఉన్న చోట మేష్ గారి పాట ఉంటుందా? ఉంటుందండి. లేదా లేదబ్బాయి, మేష్ గారు చెప్పింది కేవలం పాటల కోసమే పాపం 2 నటులను కూడా మేము కోల్పోయాం. నాకు చాలా బాధగా ఉంది. అయినా నాటకాన్ని ఇంత విజయవంతం చేసిన ప్రేక్షకులకు మరొక్కసారి నా హృదయపూర్వక కళాభినందనలు చెప్పుకుంటూ, ఈ నాటకాన్ని అసలు ఇంత విజయవంతం అయింది అంటే దీనికి రథ సారథి ముఖ్యులు రవికాంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక కళాభివందనాలు. ఇంకొకటి, ఈ నాటకం ముఖ్యంగా విజయవంతం చేసిన అసలు హీరో ఎవరంటే అంజిబాబు. రీ రికార్డింగు, నాటకాన్ని ప్రాణం రీ రికార్డింగు. అందరూ వాయించుతారు, ఎట్లా పడితే అట్లా ఊరికే కొట్టే పనిలోనే ఉంటారు. ఇప్పుడు డైలాగ్ పైకి ఎక్కకుండా ఆనాడు మహానుభావుడు స్వర్గీయ శ్రీనివాసరెడ్డి గారు అద్భుతంగా వాయించారు. ఈరోజు అంజిబాబు గారు ఈ నాటకాన్ని ఇంత అత్యద్భుతంగా రీ రికార్డింగ్ చేసినందుకు వారికి నా హృదయపూర్వక కళాభివందనాలు. పోతే గాయకులు చిన్ని, సోదరుడు నాగేశ్వరరావు. సెంటిమెంట్ పాటలున్నా కొంతమంది పాత పాటలు పాడరు, మా వల్ల కాదండి అంటారు. కానీ సెంటిమెంట్ సాంగ్స్, ఇప్పుడు కొత్త పాటలు చక్కగా పాడి శ్రోతలను ఉర్రు తొలగించినందుకు కళాభివందనాలు. ఈ నాటకం విజయవంతం కావటం కారణానికి ఇంకొకరు, ఈ నాటకం హీరోయిన్ సాయి భవాని స్టేజ్ మీదకి రావాలి. ఈ అమ్మాయి నేను మల్లంపేటలో మార్కాపురం దగ్గర ఒకే ఒక్క నాటకం ఆడించాను, రౌడీ రాణా పోలీస్ పృథ్వీ. అసలు ఆ అమ్మాయి ఏరియా రాదు, నేనే గుడివాడి నుంచి తీసుకొచ్చాను. అక్కడ భాషా గారు నా ఫ్రెండ్ ఉన్నారు, ఏమండి మస్తాన్ గారు చాలా చక్కగా ఆడిస్తారు అది ఇది అని చెప్పి పంపిస్తే ఆ అమ్మాయి భయపడుతూ వచ్చింది. నా డైరెక్షన్ చూసి ఇదే నాటకం వాళ్ళ ఓనర్ గారికి వస్తే ఏమండి మేము ఆడినామని చెప్పి నేను తీసుకెళ్తే నేను మస్తాన్ గారి దగ్గర డైరెక్షన్లు ఆడాలి, వారి దగ్గర నేర్చుకోవాలని చెప్పి ఒక కళాకారునిగా అత్యద్భుతంగా ఆ అమ్మాయి కళను ప్రదర్శించి ప్రేక్షకులతో మరొక్కసారి ఈ అమ్మాయి స్టేజ్ మీదకి వస్తే బాగుండు అనిపించుకున్నటువంటి సాయి భవాన్ని మనసారా నేను అభినందిస్తున్నా. సాయి భవాని అడ్రస్ కావాలంటే గుడివాడ భాష గారికి ఫోన్ చేయండి. ఆ అమ్మాయి ఎవరికైనా నాటకాలకు వచ్చి చాలా చక్కగా మనకు ఇలా ఈ దగ్గర ఉన్న ఆర్టిస్టులు ఎలా ఉన్నారో అలా చక్కగా చేసినట్టుకుంటూ సాయి భవాన్ని నేను మనసారా ఆశీర్వదించి అభిమానిస్తున్నా. చాలా మంచి అమ్మాయి, డబ్బులు ఎక్కువ తీసుకుంటుంది. పోతే నెక్స్ట్ మన డాన్సర్ లక్ష్మి, అలాగే మన చిరపరిచితురాలు మన కో ఆర్టిస్టు బుజ్జి చాలా చక్కగా చేశారు. ముఖ్యంగా మా స్టేజ్ కుర్రవాళ్ళు నా నాటకం అంటే చాలా స్పీడ్గా ఉంటారు. ఎక్కడైనా ఎవరి దగ్గరేమో కానీ నా నాటకం అంటే అరే మస్తానాన్ని కొడతాడు, చాలా జాగ్రత్తగా ఉండాలంటారు. అలాగే వీడియో వాళ్ళు చాలా అందరూ ఎంతో ప్రోత్సహించారు. ఒక్క బాధ
ఎందుకంటే మరి ఇక్కడ స్థలం చాలని కారణమేమో కానీ మొదట్లో మటుకు కంట్రోల్గా ఉన్నది, కానీ నాటకం జరిగే కొద్దిగా రంగాలు జరిగే కొద్దిగా జనం పెరగటం మొదలుపెట్టారు. ఇప్పటికే 200 మంది 300 మంది ఇప్పుడు దాకా ఉన్నారు స్టేజ్ మీద. పాపం ఇప్పుడే దిగిపోయారు. అమ్మాయి దిగితే ఆ మాత్రం దిగిపోతారు అనుకోండి. ఎందుకంటే ముఖ్యంగా మేనేజ్మెంట్ వాళ్ళు నిర్మోహమాటంగా చేస్తే తప్ప మాలాంటి వాళ్ళు పురుగురు వాళ్ళు మేమేం చేయగలుగుతాం చెప్పండి, ఎవరు ఎలాంటి వాళ్ళు అయినా. ఈ నాటకాన్ని ఇంత విజయవంతం చేసిన ప్రేక్షకులు మరొకసారి కళాబంధం చెప్పుకుంటూ పాత్రల పరిచయం. కుమార్ ఎవరి పేరండి? ఎదురు రవికాంత్ రెడ్డి. గోచ్. గోపి ఎదురు వెంకటరెడ్డి. నెక్స్ట్ రాజేష్. మోహన్. రాజేష్ ఎవరు? సేలం సైదారెడ్డి. నరసింహ. పలకలూరి మల్లయాచారి. సూర్యం. షేక్ మౌలాలి. కానిస్టేబుల్ కనకాల్. రెక్కల్ శంకర్ రెడ్డి. బుచ్చిబాబు. బుచ్చిబాబు లేదా? నాగులు. వెళతారు. ఒక్క మాట నన్ను ఆదరించిన ప్రేక్షకులు చెప్పు. కొంతమంది పిల్లలు మొదట్లో 1-2 పాటలు ఎక్కువైనట్టు అనిపించింది. ఎందుకంటే ఇక్కడ తల్లిదండ్రుల మాటలు కాదనలేక పిల్లల ఇంట్రెస్ట్ చూసి ఈ నాటకంలో 1-2 పాటలు పిల్లలకు మరొకసారి నా కళాభివందనలు తెలుపుకుంటూ, ఈ యొక్క నాటకానికి పూర్తిగా బాధ్యత వహించినటువంటి నా ప్రియ శిష్యుడు డ్యాన్స్ మాస్టర్, డ్యాన్స్ కంపోజింగ్ మణికుమార్ స్టేజ్ మీదకి రావాలి. మరి డ్యాన్స్ మాస్టర్లు కొంతమంది స్టేజ్ మీద ఉండి పిచ్చి పిచ్చిగా ఎగురుతారు. నా ప్రియ శిష్యుడు కింద కూర్చొని డ్యాన్స్ కంపోజ్ చేశాడు. చాలా అత్యద్భుతంగా చేసినటువంటి నా ప్రియ శిష్యుడు మణికుమార్ని మనసారా అభినందిస్తున్నాను. పాపం ఇతనికి ఏం దురలవాట్లు అలవాటు చేసుకోవాలని కోరుతున్నాను. పోతే ఇక మా యొక్క మణికుమార్ గారికి నెక్స్ట్ తేలుకుట్ల ఉంది. నాకు 29వ తారీఖు తంగెడ. ఇంత విజయవంతంగా నడిపించింది మా గురువు గారు, మా బాబాయ్ గారులకు నాటకం చెప్పారు. అదే స్ఫూర్తితో నేను ఈ నాటకానికి ఆయనే డైరెక్షన్గా కావాలనుకున్నాను. చాలా అద్భుతంగా చేయించాడు. ఇంత అద్భుతంగా చేయించిన మస్తాన్ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత. పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగ ఉచ్చల జలధి తరంగ. తవ శుభ నామే జాగే तब शुभ आशीष मागे गाहे तब जय गाथा. जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 हे ఈ నాటకం ఇంతటితో పరిసమాప్తం. రేపు తిరణాల్లో సందర్భంగా